అమ్మా ఇదేంటమ్మా మర్చిపోయినా. జంపర్ మే బంపర్. హాయ్ హలో నమస్తే గాయ్స్, అందరూ అలాగున్నారు, బాగున్నారా? మీరు అందరూ బాగానే ఉంటారులే. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా. ఈ వీడియో చూసే ముందు లైక్ కూడా చేయండి, ఫాలో కూడా చేయండి. పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఏ బాబు లెగు లెగు, అన్నం తిన్నాను, లెగు లెగమ్మా, అన్నం తినాలి నువ్వు. అమ్మా ఇప్పుడు కర్రీస్ ఎడిట్ చేసావు. తోటకూర ఫ్రై. అమ్మా తోటకూరలో ఉండకమ్మా, గోంగూర పచ్చడి కూడా. గోంగూర పచ్చడి కూడా వద్దు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోవాలడు నేను వెళ్ళిపోతా. నాకు ఇష్టం ఉన్నప్పుడు తోటకూర పచ్చళ్ళు ఇవన్నీ చేస్తున్నావు. ఆ? నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నీ చేయొద్దు. నీకేమైనా స్పెషల్స్ ఏమైనా చేయొచ్చు కదా. మేమందరం తినట్లేదా? నేను తినిందే నువ్వు తినాలి. స్పెషల్ ఏంటి? అమ్మ, నాకు అది ఇష్టం బెండకాయ, ఉండదమ్మా. దొండకాయ ఏమి ఇష్టం చెప్పు. చూడండి కాదు, తోటకూర అస్సలు ఇష్టం ఉండదు. ఇది ఫ్రై అండి, ఇది తోటకూర ఫ్రై అంట. మరి అంతే, అలాంటివి తింటేనే ఆరోగ్యం. లేదంటే గడ్డి ఏదైనా తెచ్చుకుంటే వండుతాను, బాగుంటది. గడ్డి నేనేం తింటాను. మరి నీకు నీళ్ళంటి గడ్డే పెట్టాలి ఫ్రై చేసి. గడ్డి అరుతుంది. సరేలే, రేపు నుంచి గడ్డి తెచ్చుకుంటాను. గడ్డి ఉండదు. గడ్డి తీసుకుంటారా, ఫ్రై చేస్తాను. ఇంటికి బాగుంటది, వెరైటీగా ఉంటది, స్పెషల్ గా ఉంటది. ట్రై చేద్దాం, గడ్డే కదా ఒకసారి. ట్రై చెయ్యి. అప్పుడు ఏది బాగుంటుందో చూసి రోజు తిందు గాని ఏదో ఒకటి. సరే, ఈ అన్నం ఎవరు కలుపుతున్నావు? రియోకి. రియోక అయితే నాకు తినిపించు. అయితే నీకే తినిపిస్తాను, గాడిలాగా ఉన్నావు. తినిపించాలని గాడిదలాగా ఉండడం ఏంటి? తినిపించేది తినిపించను. అవుతారు ఎవరైనా. అమ్మ తినిపించి అమ్మ, పెరుగన్నమే కదా. నేను తినిపించను. తినిపించమ్మా, రియోకి అయితే తినిపిస్తావు, నాకు తినిపించవా? తింటే తినలు అత్త మానిరా, నేను తినిపించను. రియోకి అయితే తినిపిస్తావు. రియోకి నోరు లేదు దానికి. నీకేమి అది నీకు నోరు ఉంది, కాళ్ళు చేతులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. ఆడే నీకు పెద్ద కోడిక? పెద్ద కొడుకు ఏడు, చిన్న కొడుకు ఇది రెండు ఆడే. సరే అయితే నాకు తినిపించే కదా, అయితే నేను అన్నం తిన్నా. తినపోతే మానే, నీకే ఆకలేస్తే తింటావు. అమ్మ ప్లీజ్ అమ్మ, నాకు తినిపించువా. నేను తినిపించండి. పెరుగన్నమే కదా తినిపించి. సరే అయితే పోనీ కొంచెం గోంగూర వేసి కొంచెం పెరుగన్నం వేసి తినిపించమంటే తినిపిస్తా. అమ్మో తోటకూరలు నేను తిన్నా బాబు. మానే, తినపోతే మానేరా. నాకు పెరుగన్నం వేసి తినిపిస్తావా, తినిపించువా? తినిపించు. సరే అయితే అలాగే, ఆ మాట మీద ఉండు. అంతే, బెదిరిస్తున్నావు ఏంటి? రియోకి అయితే తినిపిస్తుంది. రియో అక్కడ బజ్జి ఉంది, రియోకి అయితే తినిపిస్తాను కానీ నీకు తినిపించు. అన్నయ్యకి అన్నావు అయితే. చెప్తున్నానా, పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా ఆడే. నాకు ఆడంటేనే ఇష్టం అన్న. ఆడంతానే ఇష్టం. ఇష్టం అంతే. కొన్ని గాయస్ మన ఐటమ్స్ అయితే వచ్చేసాయి. ఇది అమ్మ ఇదేంటమ్మా మర్చిపోయినా. గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి, రైస్, ఇంకా మామిడి పండు. తర్వాత పెరుగన్న తిందాం. ఫస్ట్ ఇది టేస్ట్ చేద్దాం, గోంగూర పచ్చడి ఎలా ఉంటుంది. ఓకేనా? గోంగూర ఒకటి ఇలా తీసుకొని ఇలా అన్నంలో కలిపి. అమ్మ నెయ్యి ఉందా? నెయ్యి వేసుకుంటే బాగుంటుందా? బాగుంటుంది. కొద్దిగా నెయ్యి తెచ్చే. ఇది ఫస్ట్ నెయ్యి లేకుండా ఒక ముద్ద తిందాం. జంపర్ మే బంపర్. అమ్మ చాలా బాగుందమ్మా. మరి అందుకే తినమని చెప్పాడు. చాలా బాగుంది. ఆగు, నెయ్యి వేస్తున్నావా? నెయ్యి కొద్ది నెయ్యి, కొంచెం నెయ్యి వేయమ్మా. దాని మీద వేయకమ్మా, అన్నం మీద వేయచ్చు కదా. కలుపుకో, ఇటు తీసుకొని. చాలు. ఇప్పుడు నెయ్యి వేసింది కదా, నెయ్యి వేయకుండా టేస్ట్ అయితే చాలా బాగుంది. నెయ్యి వేసిన తర్వాత చూద్దాం. ఆహా అమ్మా, నేను ఏదో అనుకున్నాను కానీ చాలా బాగుందమ్మా. ఆహా, ఇది నెయ్యి కలిపిన గోంగూర పచ్చడి. స్వర్గం అండి, నిజంగానే స్వర్గం అండి. అంత టేస్ట్ ఉందన్నమాట. అదిరిపోయింది. గడ్డి తెచ్చుకుంటానన్నావు. గడ్డి గడ్డ కానీ ఇదే బెస్ట్. తినరా, అది కూడా టేస్ట్ చూడు ఒకసారి. బాబా చాలా బాగుందమ్మా. మంచి కూరలు నచ్చవు. నేను ఏదో అనుకున్నాను కానీ గోంగూర పచ్చడి అదిరిపోయింది, సూపర్. అమ్మా కొద్ది గోంగూర పచ్చడి అయ్యవా, చాలా బాగుంది. బాగాలేదన్నా.
చాలా బాగుందమ్మా. కొంచెం పచ్చడి వేసి బాగుందా? గోంగూర పచ్చడి. చూడు కొద్దిగా వెయ్యమ్మా, కొంచెం వెయ్యి. ఓకే, ఫుల్ హ్యాపీ. చాలా బాగుంది గోంగూర పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ కావాలంటే నేను ఫుల్ వీడియో చేసి చూపిస్తాను మీకు. ఓకేనా? ట్రై చేయండి, చాలా బాగుంది. చాలా అంటే చాలా. ఓకే, మరి ఇప్పుడు గోంగూర అన్నంతో మ్యాంగో టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. ట్రై చేద్దాం ఒకసారి మామూలుగా. ఇంకో మ్యాంగో. చాలా బాగుంది గైస్, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. అమ్మా నువ్వు చెప్పు టేస్ట్ ఎలా ఉందో. టేస్ట్ బాగుంది. తినేసిన తర్వాత చెప్పు. తిన్నాను. తిన్నావా? ఎలా ఉంది టేస్ట్? బాగుందా? అన్నం అయితే ఎప్పుడు అయిపోయింది గాయస్. చూడు వేలుకున్న తోటకూర కాదు, గోంగూర పచ్చడి ఇంకా అన్నం. నాకు ఏదైనా బాగా నచ్చితేనే అలాగ వేళ్ళు నాకుతాను గాయస్. మీరైతే ఏమో అనుకోకండి. అవునట్టు మర్చిపోయాను నేను నిన్నగా. నేను ఏదో మాట ఇచ్చినట్టున్నావు. ఏంటి? ఏదో మాట ఇచ్చినట్టున్నావు. ఏ మాట? బాగా ఆలోచించు. ఎన్ని గంటలు వేసావు ఈరోజు? అదా అమ్మ, నేను మండే నుంచి ఎలాగైనా పక్కాగా ఈరోజు లేకపోయినా, అందుకే నేను నిన్ను నమ్మను. నీ మాట మండే నుంచి నేను పక్కాగా నేను ఇంకా చేస్తాను. లాస్ట్ మండే ఒక మండే ఉండిపోయిందా ఏంటి? అలాగని కాదమ్మా. అలాగా మాట, మనిషి అన్నాక మాట మీద నిలబడాలి, తెలుసా? అబద్ధాలు ఆడుకో. అమ్మా నేను మండే నుంచి మండే నుంచి అమ్మా, ఇది నువ్వు ఎలాగైనా గుర్తుపెట్టుగా అమ్మా. డైటింగ్ అది చేయలేవు కొన్నాళ్ళ వరకు ఏదైనా సరే. డైటింగ్ చేయలేనా? ఎవరు చెప్పారు? లేగడండి ఆడి మాటలు నేను నమ్మను. అమ్మా అందరూ నన్ను తిరుగుతున్నారు. నేను పక్కా మండే నుంచి చేస్తాను 100%. ఎన్ని మండేలు వెళ్ళే తెలుసా నీకు? ఎన్ని మండేలు వెళ్ళే తెలుసా నీకు? ఇది ఒక్క మండే నాకు ఛాన్స్ ఇవ్వు, నేను పక్కా మండే నుంచి నేను చేస్తాను. వాకింగ్ చేస్తాను, రన్నింగ్ చేస్తాను, డైట్ చేస్తాను. లెక్క పెట్టుకునే వచ్చాను ఎన్ని మండేలు. 20 మండేలు అయ్యి. అమ్మ మరి నేను మార్నింగ్ టైం నేను లేకపోతే నన్ను ఏం చేయమంటావు అమ్మ? లేకపోతే మానే రావులు పెంచుకో బాగా. 1 గంట వరకు టీవీ చూస్తున్నాను అంట. ఇంకేం లెగిస్తాడు? అలాగే అంటాడు ఉదయంపూట బేలు వేసిపోతానని. అస్సలు లెగడు చాలా బద్ధకం అడి. లెగిస్తాను. లేదు మండే నుంచి అలాగైనా పక్కాగా ఇంకా నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను. ఇంకా మండే నుంచి అయితే పక్కా లెగిస్తాను. అంతే గాయ్స్, ఇంకా ఈ వీడియో ఇక్కడితో అయితే అయిపోయిందనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కమెంట్ కూడా చేయండి. మీరు ప్రతి వీడియో ఫుల్ వరకు చూడండి, ఫుల్ వీడియో అంతా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి నాకు సపోర్ట్ కూడా చేయండి, మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? ఉంటా మరి ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. ఉంటా మరి, బాయ్ గాయ్స్.